అందుకే నమస్కారం. బంగారానికి సంబంధించి సింపుల్గా చెప్తా. బంగారం ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రూ. 300 తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి రూ. 330 తగ్గింది. వెండి చాలమ్మా, ఇప్పటికే బాగా లేట్ అయింది, వెళ్ళాల్సిందే. ఆల్రెడీ 2 లక్షలు దాటింది, పడింది, మరలా 2 లక్షలు దాటుతా అంటుంది. అలా కేజీ వెండి వచ్చేసి రూ. 1000 పెరిగింది, 1,99,000. అంటే బంగారం హలో, ఇందాకే టిఫిన్ చేసాం గట్టిగా, ఏదో నడిచాం కానీ వల్ల అట్లా కాసేపు ఆగుతాం అని ఆగారు. వెండిని క్యాకేసే, ఓ వెండి మేము ఆగాం, ఏంటి నువ్వు కూడా రా అంటే, నీ దారి నీదే, నా దారి నాదే. నువ్వా స్లోగా ఉన్నా అతను స్పీడ్కి వెళ్ళిపోతావు, నేనా నా దారిలో వెళ్ళాల్సిందే. నీ దారికి వచ్చానని నాకు ఇబ్బంది. సో నా దారిలో నేను పోతా, తగ్గటమా పెరగటమా ఆగటమా ఉండటమా పరిగెడటమా నేను చూసుకుంటా. నీ దారి నీది, నా దారి నాది. కాకపోతే నీకు వాల్యూ ఉంది, నాకు వాల్యూ ఉంది. కాకపోతే నన్ను కేజీలో కొంటారు, 2 గ్రాముల్లో కొంటారు, ఓకేనా అని చెప్పేసి పాప వెండి, కేజీ వెండి వచ్చేసి రూ. 1000 పెరిగి 1,99,000. కామెంటు 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 1,19,250 రూపాయలు. 24 క్యారెట్ గోల్డ్ 1,30,090 ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. ఇది ఇవాళ యొక్క గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్. మరలా చెప్తున్నా, మీ దగ్గర బాగా డబ్బు ఉంది అంటే హ్యాపీగా బంగారం కొని పెట్టుకోండి. ఇంకా కుప్పల డబ్బు ఉంది మా దగ్గర అనుకుంటే వెండి కొనుక్కోండి. బట్ వెండి మాత్రం రిస్క్, జాగ్రత్త చూసుకోండి. ఒక రేటుకి వస్తే అమ్మాలని టార్గెట్గా పెట్టుకోండి.